మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి కలయికలో వస్తున్న చిత్రం మెగా 157. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడనే టైటిల్ పెడతారని సమాచారం. మరోసారి వింటేజ్ చిరంజీవిని ఈ సినిమాలో చూపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే 2 షెడ్యూల్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన అనిల్ రావుపూడి ఇక మీదట చేయబోతున్న షెడ్యూల్ విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో ఒక సీనియర్ హీరోయిన్ నటిస్తుందని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో రమ్యకృష్ణ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుందట. మరి ఆమె నెగిటివ్ పాత్రలో నటిస్తుందా లేదంటే పాజిటివ్ పాత్రలో నటిస్తుందా అనే విషయం తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. చిరంజీవి, రమ్యకృష్ణ కాంబినేషన్లో ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చి మంచి విజయాలను సాధించాయి. మరి ఇప్పుడు ఈ సినిమాలతో వీళ్ళ కాంబినేషన్ సక్సెస్ఫుల్గా నిలుస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. చిరు కామెడీ టైమింగ్ను ఈ మధ్య చాలా మిస్ అయ్యాం. అందుకే అనిల్ రావుపూడితో ఈ సినిమా చేసే ఆ లోటును తీర్చాలని చిరు భావిస్తున్నారు. ఈ సినిమా కథ పాతదే కానీ స్క్రిప్ట్ ప్లే కొత్తగా ఫ్యాన్స్ని, ఫ్యామిలీ ఆడియన్స్ను ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని చిరు చెప్పకనే చెప్పారు. ఈ సినిమాలో మెగాస్టార్ భీముల రేవంత్, పవన్ సాయి సుభాష్ కూడా నటిస్తున్నాడు. సంక్రాంతికి వసనం సినిమా విజయంలో బుల్లిరాజు పాత్ర కీలక పాత్ర పోషించింది. అందుకే చిరు ఏరి కోరి మరీ బుల్లిరాజు పాత్రను పెట్టించుకున్నట్టు టాక్ నడుస్తుంది. దర్శకుడు అనిల్ మొదట చిరుకి కథ చెప్పినప్పుడు బుల్లిరాజు పాత్ర లేదట. కానీ చిరు ప్రత్యేకంగా అనిల్ని అడిగి మరీ బుల్లిరాజు పాత్ర పెట్టించుకున్నారట. అందుకోసం స్కూల్లో డ్రిల్ మాస్టర్ టాక్ను ప్రత్యేకంగా డిజైన్ చేశాడట దర్శకుడు అనిల్ రావుపూడి. 2026 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుంది. కేథరిన్ తెరిసా రెండో హీరోయిన్గా నటిస్తుంది. అదేవిధంగా ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. తదుపరి షెడ్యూల్లో వెంకటేష్ పాల్గొనబోతున్నాడు. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలతో పాటు వెంకటేష్కి ప్రత్యేకంగా ఒక పాట, ఒక ఫైట్స్ సన్నివేశం ఉంటుందట. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.